బేబీ వి నీడ్ ప్రైవసీ కదా. మనం ఫ్యామిలీకి దూరంగా సిటీలో మంచి ఇల్లు అద్దెకి తీసుకునుందాం. మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో మాక్సిమం యూత్ ఆలోచిస్తున్న తీరు ఇలానే ఉంటుంది. కానీ మీరు తీసుకునే ఈ డెసిషన్ మీ పిల్లల లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించి చూడండి. మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు బాగా అల్లరి చేసినప్పుడు లేదా బాగా పేచీ పెట్టినప్పుడు నాన్న నిన్ను కొట్టడానికి వచ్చినా, కోపంలో అమ్మ అట్లగాడ తిరిగేసిన, పరిగెత్తుకుంటూ నానమ్మ గదిలోకి వెళ్ళిపోయి తన కొంగు వెనకాల దాక్కుంటే, ఏంట్రా పిల్లల్ని కొడుతున్నావు, చిన్నపిల్లలు అన్నాక ఇలా అల్లరే చేస్తారు, నువ్వెంతకన్నా ఎక్కువ చేసేవాడివి, వెళ్ళిక్కడి నుంచి అంటూ నాన్న అమ్మ మీద కసిరి నిన్ను ప్రేమగా ఓదార్చిన రోజుల్ని, మనకి చిన్నప్పుడు చిన్న జ్వరం వచ్చినా జబ్బు చేసినా అమ్మా నాన్న బాగా కంగారు పడుతుంటే తాత వాళ్ళని కంగారు పడదని చెప్పి మనల్ని భుజాన మోస్తూ తన వయస్సును కూడా మర్చిపోయి హాస్పిటల్కి పరుగులు తీసిన రోజుల్ని మర్చిపోగలరా? రాత్రి మనకు నిద్ర పట్టకపోతే నానమ్మ తన పక్కన పడుకోబెట్టుకుని మంచి మంచి కథలు చెప్తూ, జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటూ జోలపాడుతూ తన హృదయానికి హత్తుకుని జోకొడుతూ నిన్ను నిద్రపుచ్చిన రోజుల్ని ఎప్పుడైనా మర్చిపోగలవా? మరి మీ పిల్లలకి ఇంత ప్రేమ ఎందుకు దూరం చేద్దామని అనుకుంటున్నావు? మీకు తెలుసున్న విషయమే, అయినా ఇంకొకసారి చెప్తాను వినండి. అత్తా కోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణం. వయస్సు పెరిగి చేదస్తం వల్ల కొడుకునన్నట్టే కోడల్ని కూడా ఓ మాటంటే పెద్దవాళ్ళు కదా ఏదో అన్నారులే అని సర్దుకుపోయే మనస్తత్వం కోడలుకుండాలి. అలాగే కొడుకు కోడళ్ళు వాళ్ళు అనుకున్నట్టు నడుచుకోలేకపోయినా తరాలు మారుతున్నప్పుడు మనుషుల అవసరాలు, అభిరుచులు, అలవాట్లు మారుతూ ఉంటాయి అని అర్థం చేసుకుని అత్తామామ కూడా కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తే ఆ కుటుంబాలు చాలా అందంగా, ఆనందంగా ఉంటాయి. వారి మునుముందు తరాలు కూడా ఇంకా బాగుంటాయి. ఇదిగోండి, పిల్లల్ని పెంచడం అంటే అడిగిన వస్తువులు కొనిస్తూ దాచిన డబ్బులంతా వాళ్ల కోసం ఖర్చు పెడుతూ వాళ్ళని సుఖాలతో పెంచడం కాదు. మంచి చెడులు నేర్పిస్తూ, బుద్ధి జ్ఞానాన్ని అలవాటు చేస్తూ సంస్కారంగా వాళ్ళు ఎలా బతకాలో నేర్పించడం. అది కేవలం ఉమ్మడి కుటుంబాల్లోనే సాధ్యం అవుతుంది. ఇదంతా కాదు, మేము అత్తామామలకి అమ్మానాన్నలకి దూరంగా ఉంటాం అంటారా? వేరింటి కాపురం పెట్టిన ఒక నెల చాలా బాగుంటుంది, 2వ నెల సుఖంగా ఉంటుంది, 3వ నెలలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతే పిల్లలు ఒంటరిగా ఏం చేయాలో తెలియక ఇంట్లో కూర్చుని ఆ అమెజాన్లు, నెట్ఫ్లిక్స్లు, టీవీలు, ఫోన్లు చూసుకుంటూ గాలి తిరుగుళ్ళు తిరుగుతూ పెరుగుతారు. కానీ గుర్తుంచుకోండి, వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళుతున్నారని మీకు అర్థమైనప్పుడు, నా కొడుకుని కూతుర్ని సరిగ్గా పెంచలేకపోయానేమో అని మీకు అర్థమైనప్పుడు, తలలు పట్టుకున్నా మిమ్మల్ని మీరు తిట్టుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదంతా జరిగిపోయాక మీ తప్పు తెలుసుకుని మీరు రియలైజ్ అయ్యి మీ అత్తామామని అమ్మానాన్నని మళ్ళీ వెనక్కి రమ్మన్నా అప్పటికి మీరు మళ్ళీ వాళ్ళని కావాలనుకున్నా వచ్చేందుకు వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, నిజంగా పరిస్థితులు అనుకూలించక అమ్మానాన్నకి అత్తామామలకి దూరంగా బతుకుతుంటే పర్వాలేదు, కానీ చిన్న చిన్న కోపాలకి తాపాలకి అలిగి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే మీరు మీ పిల్లలే ఎక్కువగా నష్టపోతారు. గుర్తుంచుకోండి.